ఇంకొక బ్రేకింగ్ న్యూస్తో వచ్చినాము. ఇంకొక బై ఎలక్షన్ మాత్రం ఇది కూడా విచిత్రమైన బై ఎలక్షన్ జరిగింది జమ్మూ కాశ్మీర్లో. జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక బై ఎలక్షన్ జరిగింది. కేవలం 21,000 సాధిస్తున్న క్యాండిడేట్ 21,000 ఓట్లు సాధించిన క్యాండిడేట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి మాత్రం ఉంది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ నియోజకవర్గం పేరు బుగ్ధామ్. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ డెమోక్రసీ పార్టీ నుంచి విజయం సాధించిండ్రు. ఆగా సయ్యద్ ముంతాజిర్ మహదీ అనే క్యాండిడేట్ విజయం సాధించిండ్రు. కేవలం 21,576 ఓట్లు సాధించి ఈయన విజయం సాధించిండ్రు. ఆయన పైన రెండో ప్లేస్లో మాత్రం ఆగా సయీద్ మహమూద్ ఆల్ మొసానీ ఈయన కూడా సెకండ్ ప్లేస్లో సాధించింది. ఈయనకు దాదాపు 17,098 ఓట్లు వచ్చినాయి. విచిత్రాలైన నియోజకవర్గాలను చూస్తూ ఉన్నాం. అతి తక్కువ పెట్టుబడి అనుకోవచ్చా, మరి అతి తక్కువ ఓట్లు అనుకోవచ్చా, లేదంటే అసలు ఎలక్షన్లు అంటేనే ప్రజలు పాల్గొనడం లేదా? హైదరాబాద్ ఎలక్షన్లు అంటేనే 50% ఎవడు పాల్గొనలే. మరి జమ్మూ కాశ్మీర్లో అంటేనే ఇక అడ్డం దిడ్డం ఉంటుంది. ఎవరికి పోటీ చేస్తాడో అర్థం కాని పరిస్థితి. జమ్మూ కాశ్మీర్ బై ఎలక్షన్ మొత్తం చూస్తే ఒక్క హిందూ అమ్మాయి ఉంది అందులో. మొత్తం అసలు హిందువులు అనేవాళ్ళు పోటీలో లేకుండా పోయినారు జమ్మూ కాశ్మీర్లో. ఒకసారి ఈ నియోజకవర్గంలో ఓవరాల్గా ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జమ్మూ కాశ్మీర్ బై ఎలక్షన్కి సంబంధించిన బుద్గామ్ నియోజకవర్గం జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. దీంట్లో కేవలం ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ డెమోక్రసీ పార్టీ నుంచి ఆగా సయీద్ ముంతాజిర్ మహదీ 21,586 ఓట్లతో ఎమ్మెల్యే సాబ్ అయిపోయిండు. ఇక్కడ 21,000కే ఎమ్మెల్యే సాబ్ అయిపోయిండు. ఆగా సయీద్ మహమూద్ ఆల్ మొసావి జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి 17,000 సాధించిండ్రు. ఇక జిబ్రాన్ ధార్ ఇండిపెండెంట్ అభ్యర్థి 7,000 సాధించిండ్రు. ఇక్కడ నజీర్ అహ్మద్ ఖాన్ ఇండిపెండెంట్ 3,000 సాధించిండ్రు, 3,089. ఇక ముంతాజిర్ మొహిఉద్దీన్ 3,003 సాధించిండ్రు. ఆగా సయీద్ మూస్వి ఇక్కడ 2,600 సాధించిండ్రు. ఇక్కడ మొహమ్మద్ సమీర్ బాత్ ముఖ్తార్ అహ్మద్ ధార్ మహమ్మద్ మక్బూల్ బాత్ ఇక్కడ ముస్తాకా అహ్మద్ బాత్ దీబా ఖాన్. ఇక్కడ మొత్తం ఎక్కడ కూడా ఒక్క హిందూ కూడా లేని పరిస్థితి మాత్రం ఉంది. ఇక్కడ పర్వేజ్ అహ్మర్ మీర్, ఇక్కడ అదితి శర్మ ఈ ఒక్కతే హిందూ అనుకుంటా. మొత్తం ఇండిపెండెంట్గా ఈమెకు ఒక 283 ఓట్లు వచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. అంటే ఒక 21,000 ఓట్లు సాధించినా కూడా ఎమ్మెల్యేగా అవుతారు అంటే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలి. 6,000 ఓట్లు సాధించినా కూడా ఎమ్మెల్యే అవుతారు అంటే మనం మిజోరాంకి వెళ్ళాలి. మన దగ్గర పరిస్థితులు లేవు. మన దగ్గర మినిమం బై ఎలక్షన్లో వచ్చిందంటే మినిమం 100 కోట్లు ఖర్చు పెట్టింది ఎమ్మెల్యే గారు. మరి 6,000కి ఆయన ఏం పంచిండు, ఇప్పుడు 21,000కు ఈయనేం పంచిండు అనేది చూడాలి. విచిత్రమైన మన దేశంలో ఇంత చిన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయా అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఈరోజే వెలువడ్డ రిజల్ట్స్ ఇవి. చూద్దాం.